మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ స్వామివారి జయంతోత్సవాలలో రెండవ రోజు స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. శ్రీ నారసింహ ఆవిర్భావ మహోత్సవాలు, స్వామి యొక్క జయంతి మహోత్సవాలు, వాటిలో భాగంగా ఈ రోజున మొట్టమొదటి ఏకాదశి రోజుగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి భక్తుడు శ్రీ పానకాల శ్రీ గరుడవాహనంపై స్వామివారు ఈ రోజున మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. అటువంటి గరుడుపైన ఉన్నటువంటి ఆ నారసింహస్వామిని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి కానీ మన కుటుంబంలో ఎవరికైనా సరే ఈ యొక్క సర్పదోషాలు కానీ ఉన్నట్లయితే వాటి నుండి కూడా ఆ యొక్క స్వామివారిని ఆ వాహనం మీద దర్శనం చేసుకుంటే మనకి విముక్తి కలిగి వాటన్నిటిని కూడా ఛేదించుకొని మన కుటుంబంలో మన వంశంలో ఎవరికైనా సరే సంతానం లేనిటువంటి వాళ్ళు ఈ రోజున ఈ స్వామివారిని ఈ గరుడ వాహనం మీద ఆ నారసింహస్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఆ సర్పదోషాలు పోయి సంతానం కలుగుతుందని చెప్పేసి మన పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకంలో స్వామికి పంచగంగాలు అంటే సర్వతీర్థ జలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయన, స్వామి యొక్క పాదపద్మాల నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క జలాలన్నీ కూడా పంచగంగలన్నీ కూడా స్వామివారికి రేపు తీసుకొని వచ్చాము ఇక్కడికి. అవన్నీ కూడా ఆవాహన చేసి స్వామివారికి ఆ యొక్క 108 కలశాల్లో వీటి అభిషేకం చేయడం జరుగుతుంది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ఓరబావి సెంటర్ వద్ద ఉన్న గ్రామదేవత పోతురాజు సమేత అంకమ్మ తల్లి 10వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో జరిగిన తొలి రోజున అమ్మవారికి హోమాలు జరిపారు. ఉదయం అర్చకులు సాయి వేద మంత్రాల నడుమ పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం వందలాది మందికి అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసంనేని ఆనందరావు, ఇజ్జిగాని వీరశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనందరావు, వీరశంకర్ మాట్లాడారు. మన గ్రామ దేవత అంకమ్మ తల్లి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు చాలా ఘనంగా భోజనాల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా భోజనాలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలు మరియు భక్తులు సహకారంతో ఈ గ్రామ దేవత ఎక్కడో చెట్టు కింద ఉన్న తల్లిని మంచి వెలుగులోకి తీసుకొచ్చి ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ మా ధన్యవాదాలు. జై అంకమ్మ తల్లి, జై జై అంకమ్మ తల్లి, జై పోతురాజ్ స్వామికి జై. జై అంకమ్మ తల్లి, జై జై అంకమ్మ తల్లి. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో వేయించేసి ఉన్న తరతరాల దేవత అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సుమారుగా 2-3 వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడా వందలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు సేకరించి భోజన కార్యక్రమాలు చేసి వెళ్ళటమైనది. అమ్మవారంటే ఏనాటి నుంచో మాకు తెలియదు. మేము చిన్నపిల్లలప్పుడు ఇక్కడ ఒక రాయి పెట్టి ఉండేది, ఇక్కడ పశువులు కట్టేసి ఉండేవి. ఆ పశువుల కొట్టాల్లో నుంచి అమ్మవారిని బయటికి తీసి ఈ ఘనత సాధించిన ఆనందరావు గారు కానీ ఇంకా శ్రీనివాసరావు గారిని ఇంకా గ్రామ పెద్దలు అందరూ కలిసి అమ్మవారిని బయటికి తీసి 10 సంవత్సరాల నాడు కొత్తగా గుడి నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ప్రతి సంవత్సరం అమ్మవారికి ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. వచ్చిన భక్తులకు ఇక్కడ హాజరైన పెద్దలందరూ కూడాను కమిటీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై అంకమ్మ తల్లి, జై జై అంకమ్మ తల్లి, జై పోతురాజ్ స్వామి, జై పోతురాజ్ స్వామి. వేసవి సెలవుల నేపథ్యంలో సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ సౌజన్యంతో చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ సోమవారం నుండి ఆరంభమైంది. ఈ సందర్భంగా ఈ బైబిల్ స్కూల్లో జరిగే అంశాలను టీచర్స్ వివరించారు. శాంతిదూత మినిస్ట్రీస్
సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ వారు ప్రతి ప్రతి వేసవి సెలవుల్లో కూడా సిబిసి అనేది కండక్ట్ చేసుకుంటామండి. మా చర్చిలో ఉన్న పిల్లలు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ చెప్పే విషయాలు దేవుని గురించిన విషయాలు, అలాగే వాళ్ళు ఇండివిజువల్గా ఎలా ఉండాలి సొసైటీలో అనేది కూడా మేము నేర్పిస్తూ ఉంటాము. అట్లాగే పేరెంట్స్ కూడా శ్రద్ధ తీసుకుని వాళ్ళని చక్కగా పంపిస్తూ ఉన్నందుకు పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే వచ్చిన ప్రతి పిల్లలు కూడా ఇండివిజువల్గా వాళ్ళు దేవుణ్ణి వ్యక్తిగతంగా వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పేటట్లుగా మేము వాళ్ళని గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అట్లాగే మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చండి. ఇక్కడ జరిగే కార్యక్రమంలో వాక్యాలు, పాటలు, ఆటలు, అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఒకరినొకరు ఎలా వాళ్ళతో ఉండాలి, కమ్యూనికేట్ చేయాలి, పిల్లలతో ఎలా వాళ్ళు చక్కగా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఎలా ఫ్రెండ్షిప్ చేయాలో, ఒకరిని ఎలా క్షమించాలి, వాళ్ళ పట్ల ఎలా ప్రేమ చూపించాలి అనేది కూడా ఈ సండే స్కూల్ లెసన్స్లో రోజుకు ఒక లెసన్ రూపంలో మేము చెప్తూ ఉంటాము. పిల్లలు చాలా చక్కగా విని దాన్ని అవలంబిస్తూ ఉంటారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు దేవుని మేలులు పొంది ఉన్నారు. అట్లాగే వచ్చి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో దేవుని ఆశీర్వాదాలతో పాటుగా మనుషుల యొక్క దయలో కూడా పెరిగేటట్లుగా మేము వారిని గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అందరికీ వందనాలు. ఈ సంవత్సరం సిబిసి కార్యక్రమము ప్రారంభించుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి. ఈ ఫ్రెండ్షిప్ దేవుడు ఎవరితో చేశాడు, మనం ఎవరితో చేయాలి అనే దాని మీద ఉంది. అయితే ఈ సంవత్సరంలో దేవుడు పిల్లలతో దేనితో మాట్లాడుతున్నాడంటే స్నేహం గురించి. నిజమైన స్నేహితుడు మన దేవుడు. ఆ దేవునితో స్నేహం చేస్తే మన జీవితాలు ఏ విధంగా మారుతాయి, మనం ఎలా ఉండాలి, భవిష్యత్తులో ఉన్న సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొని మన జీవితాలని మనం పునాదులుగా ఎలా ఏర్పాటు చేసుకుంటామనేది దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. అయితే ఈ స్నేహం అనేది మనం సమాజంలో నివసిస్తున్నాం కాబట్టి స్నేహం ఎవరితో చేయాలి, స్నేహం చేసే వ్యక్తిలో ఎలాంటి గుణాలు ఉండాలి, ఎలాంటి గుణాలు ఉన్న వ్యక్తులు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, మన జీవితాలు బాగుంటే మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాము, మన సమాజానికి ఏ విధంగా ఉపయోగపడితే మన దేశం బాగుంటుంది. ముందు మనం బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, మన సమాజం బాగుండాలి, మన దేశం బాగుండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనే వాక్యాన్ని మనకి ఇచ్చారు కదా, ఆ వాక్యానుసారంగా మన జీవితాలని మనం నిలబెట్టుకోవాలన్నమాట. అందుకని ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే దేవుడు దేశాన్ని ఎంతో ప్రేమించాడనమాట. ఆ ప్రేమలో ఏముంది, దేవుని ప్రేమలో ఏముంది, ఆ ప్రేమను మనం నేర్చుకొని మనం ఏ విధంగా మన జీవితాలని అన్వయించుకొని సమాజానికి ఏ విధంగా ప్రేమతో మన జీవితాలను మార్చుకోవాలి, ఇతరుల పట్ల మనం ఏ విధంగా ప్రేమ చూపించాలనే విషయము ఈ సంవత్సరంతో ప్రారంభించుకుంటున్నామండి. మరి మీరు కూడా మా పిల్లలు నేటి సమాజంలో చూస్తుంటే దేశంలో స్నేహితుల కారణంగా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎన్నో సమస్యలు తన వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు అయితే ఫోన్తో స్నేహం చేస్తున్నారు. పెద్దవాళ్ళు అయితే నానా రకాలైన ఆర్థిక సమస్యలు, డబ్బును ప్రేమిస్తున్నారు, మనుషులను ప్రేమిస్తున్నారు. దానివల్ల కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి అన్నమాట. అయితే మనం గ్రహించుకోవాలి, మనం మన కుటుంబాలని మన పిల్లల్ని ప్రేమిస్తూ ఏ విధంగా ప్రేమించాలి అనేది ఈ సంవత్సరం మనం నేర్చుకుంటున్నామండి. ప్రేమ ఏ విధంగా చూపించాలి, కుటుంబం పట్ల పెద్దలు ఏ విధంగా ఉండాలి, పిల్లల పట్ల పెద్దలు ఏ విధంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల ఏ విధంగా ప్రేమ చూపించాలి అనే విషయం మీద ఈ సంవత్సరం టీం అనేది ఏర్పాటు చేశారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సంవత్సరం సిబిసి క్లాసులు కండక్ట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని వాక్యంలో ఉంది కదా. చిన్నపిల్లలందరూ వాళ్ళ చిన్న వయసులోనే యేసయ్యను దేవుడుగా అలాగే స్నేహితుడిగా చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పెద్దయినప్పటికి కూడా వాళ్ళు తప్పు మార్గానికి వెళ్లకుండా ఉంటారనమాట. అది నేర్పడానికని చిన్న బిడ్డల నుండి
ఈ క్లాసులు కండక్ట్ చేయటం జరుగుతుంది. అలాగే పిల్లలందరూ యేసయ్యని దేవుడిగా చేసుకొని, అలాగే ఒక మంచి దేవుడిగా ఆయన ఉంటాడు, అలాగే మంచి స్నేహితుడిగా కూడా యేసయ్య ఉంటారు కాబట్టి అవి నేర్పడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. అలాగే బిడ్డలందరూ కూడా ఆ సండే స్కూల్లో ఆ పాఠాలుగా నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితాలకి ఈ వాక్యాలు, ఈ బైబిల్ కథలన్నీ వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.